భాగ్యనగరంలో ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని వివరిస్తున్నారు. మరోవైపు ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. ఇదే వ్యాధి లక్షణాలతో హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. చిన్నపిల్లలే టార్గెట్గా ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్న క్రమంలో నగరంలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి. దాదాపు అన్ని ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. వ్యాధి విషమించిన చిన్నారులను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియాను చిగర్ లేదా లార్వల్ మైట్ అని పిలువబడే చిన్న పురుగులు మోసుకెళ్తాయి. ఇక ఈ జ్వరం బారిన పడిన వారిలో తీవ్ర జ్వరం, చలి, విపరీతమైన తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పి, శరీరంపై దురద, ఎర్రని మచ్చలు, కళ్ల మంట, కోమా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, యాంటీబయాటిక్ చికిత్స ప్రాణాంతక సమస్యలను నివారించడానికి చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.